హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. సో ఈ క్లాస్లో డిగ్రీ 6th సెమ్ సాంస్క్రిట్ సబ్జెక్ట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ వచ్చేటువంటి క్వశ్చన్, దకార కథ అనే లెసన్లో ఉన్నటువంటి రెండు సందర్భాలలో ఒకటి తప్పకుండా వస్తుంది. రెండే సందర్భాలు ఉన్నాయి. సో ఒకటి డెఫినెట్గా వస్తుంది మనకు పార్ట్ ఏలో. కాబట్టి ఆ సందర్భాన్ని మనం రాయాలంటే ఈ క్లాస్ని లాస్ట్ వరకు చూడండి, ఈజీగా దాన్ని అటెంప్ట్ చేసి మార్కులు పొందండి ఫ్రెండ్స్. సో అదేంటి అని అంటే దకార కథ. దకార కథ అనేది లాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది మనకి, అండ్ అందులో నుంచి రెండు సందర్భాల్లో ఒక క్వశ్చన్ కూడా పార్ట్ ఏలో వస్తుంది. రైట్. సో చూడండి, ఇప్పుడు అందులో ఉన్నటువంటి రెండు సందర్భాలకి ఆన్సర్ ఒకటే. సో ఇక్కడ క్వశ్చన్స్ 2 రాసిన చూడండి, ఇదొక క్వశ్చన్ అండ్ ఇదొకటి. ఈ 2 క్వశ్చన్స్ లోంచి ఏదైనా రావచ్చు, రెండింటికి ఆన్సర్ ఒకటే. క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే ద ద ద దామ్యత దత్త దయాధ్వమితి అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ దమం దానం దయామితి అని చెప్పేసి. సో ఇక్కడ క్వశ్చన్ లో చూడంగానే ఇక్కడ 3 దాలు కనబడుతున్నాయి. ఆ దాలకు మీనింగ్ దామ్యతాం దత్తాం దయాధ్వమితి అని చెప్పేసి. ఇంకో క్వశ్చన్ లో అవే వాటిని దామ్యతాం అంటే దమం, దత్తాన్ అంటే దానం, దయాధ్వమితి దయాని కలిగి ఉండడం అనమాట. సో ఇది రెండిటి కూడా సేమ్ మీనింగ్ ఉంది కాబట్టి రెండిటికి ఆన్సర్ కూడా ఒక్కటే ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ని మనం అటెంప్ట్ చేయాలంటే యాజ్ యూజువల్ గా ఇది సందర్భ సహిత వాక్యం కాబట్టి కవి పరిచయం, సందర్భం, భావం రాస్తే సరిపోతుంది. కాబట్టి దీని కవి పరిచయం చూడండి. దీని కవి పరిచయం ఏంటంటే దిస్ సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ దకార కథ. లెసన్ పేరేంటి? దకార కథ. అయితే దకార కథ అనేది బృహదరణ్యక ఉపనిషత్ నుంచి తీసుకున్నటువంటి పాఠ్యభాగం. బృహదరణ్యక ఉపనిషత్తులో కిలాఖండం అనే ఒక కాండం ఉంటుంది, 3వ కాండం, అది 3rd కాండం. అందులో నుంచి తీసుకున్నటువంటి పాఠ్యభాగం దకార కథ అవుతుంది అనమాట. కాబట్టి ది సెంటెన్స్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ దకార కథ విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద 3rd కాండ లేదా కిలాఖండ ఆఫ్ బృహదరణ్యక ఉపనిషత్ అని చెప్పేసి రాయండి. బృహదరణ్యక ఉపనిషత్ అని సపరేట్ చేసుకోవచ్చు, లేదా మీరు ఇంగ్లీష్ లో కూడా రాయొచ్చు, నష్టం ఏం లేదు ఇది సంస్కృతంలో రాకపోతే. బృహదరణ్యక ఉపనిషత్. ఓకే. తెలుగు వాళ్ళైతే ఈ వాక్యము బృహదరణ్యక ఉపనిషత్తులోని కిలాఖండం నుంచి గ్రహించబడిన దకార కథ అనే పాఠ్యభాగంలోనిది అని తెలుగులో రాయొచ్చు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ సందర్భం చూడండి. ఇప్పుడు దాని సందర్భం ఇదేంటి? లెసన్ దకార కథ అని అంటే బ్రహ్మ దగ్గరికి మానవులు, దానవులు, దేవుళ్ళు వెళ్తారు. వెళ్ళి ఏదైనా ఉపదేశం ఇవ్వండి మాకు హ్యాపీగా ఉండడం కోసం అని చెప్పేసి అంటే బ్రహ్మ వాళ్ళందరికీ, వాళ్ళు బ్రహ్మపుత్రులు కాబట్టి 3 రకాలైనటువంటి వర్గాల వాళ్ళకి, అంటే వాళ్ళ స్వభావాలకు బట్టి ముగ్గురికి కూడా ద అనే అక్షరాన్ని, సింగిల్ సిలబల్ ని అందించడం జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు దాన్ని వాళ్ళకి ఏం లేవో, ఏం కలిగి ఉండాలో అది అర్థం చేసుకుంటారు అనమాట. కాబట్టి ఆ సందర్భంలో వస్తుంది మాట. సో ద క్రియేటర్ ఎవరు? ప్రజాపతి అని కూడా అంటారు. ద ప్రజాపతి అనొచ్చు, ద క్రియేటర్ అనొచ్చు. అటర్డ్ ఏ సింగిల్ సిలబుల్. అటర్డ్ అంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఒక ఆదేశం ఇస్తాడు అనమాట, ఉపదేశం. సో ద క్రియేటర్ అటర్డ్ ఏ సింగిల్ సిలబుల్ ద. ఓకేనా. ద క్రియేటర్ అటర్డ్ ఏ సింగిల్ సిలబుల్ ద. దెన్ దేవ, మీరు దేవ రాయొచ్చు, గాడ్స్ రాయొచ్చు. మానవ, హ్యూమన్ బీయింగ్స్ అని కూడా రాయొచ్చు. అండ్ దానవాస్, డెమాన్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా. ఈ మూడిటికి దేవ, మానవ అండ్ దానవాకి బదులుగా మీరు గాడ్స్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ డెమాన్స్ అని కూడా రాయొచ్చు, నష్టమేం లేదు. గ్రాస్ప్ ద మీనింగ్ ఆఫ్ దకార. గ్రాస్ప్ అంటే అర్థం చేసుకోవడం, గ్రాస్పింగ్ చేసుకుంటున్నారు. ద మీనింగ్ ఆఫ్ దకార యాజ్ పర్ దేర్ ఇండివిజువల్ నేచర్ అండ్ డెప్త్ ఆఫ్ విజ్డమ్. వాళ్ళకు ఉన్నటువంటి తెలివిని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క విధంగా దాన్ని గ్రాస్ప్ చేసుకున్నారనమాట. దకారాన్ని ముగ్గురికి దకారమే ఇచ్చాడు, కానీ ఆ దకారంలో వాళ్ళు అర్థం చేసుకున్న విధానం వేరువేరుగా ఉందన్నమాట. ఓకేనా. సో ద క్రియేటర్ అటర్డ్ ఏ సింగిల్ సిలబుల్ ద టు ద హ్యూమన్ బీయింగ్స్, గాడ్స్ అండ్ డెమాన్స్ by their differences, by their individual nature and depth of their wisdom. They understand dakara as different ways అనమాట. ఏమేమి అర్థం చేసుకున్నారు అనేది కింద ఉంది, భావంలోకి వస్తుంది. ఓకేనా. సో చూడండి, భావంలో ఏమొస్తుంది అని అంటే దీన్ని తెలుగులో వాళ్ళు ఏమని రాస్తారనంటే బ్రహ్మ దానవులకు, మానవులకు, దేవతలకు ఒకే అక్షరమైనటువంటి దకారమును ఉపదేశించెను. అప్పుడు వారి స్వభావాల ఆధారంగా వారు అర్థం చేసుకున్న సందర్భంలో, దకారమును అర్థం చేసుకున్న సందర్భంలోనిది ఈ వాక్యము అని రాయండి. రైట్. నెక్స్ట్ భావం చూడండి. దేవాస్ లేదా గాడ్స్. ఓకే, గాడ్స్ అని రాయండి. దేవాస్ ఆర్ గాడ్స్ గ్రాస్ప్ ద యాజ్ దమ్యత. వాళ్ళ క్వశ్చన్ లోనే ఉంటుంది దమ్యత, లేదా ఇక్కడ ఉంటుంది దమం. ఓకేనా. దమం, దానం, దయాధ్వం ఇది అన్నప్పుడు మీరేం రాయాలి? ఈ వర్డ్ రాయాలి, దమం.
దానం అండ్ దయాం అని అంటే ఇక్కడ ఈ మూడిటికి ఈ మూడు రాయాలి సెకండ్ క్వశ్చన్ కనుక వస్తే. ఓకేనా? సో గాడ్స్ గ్రాస్ప్ ద యాజ్ దామ్యత. దామ్యత అని అంటే మీనింగ్ ఇది ఈజ్ ఈక్వల్ టు రాసి అది రాసేయండి. మీనింగ్ దామ్యత అంటే ఏంటి? కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనమాట. ఓకేనా? సో ద గాడ్స్ ఆర్ దేవాస్ గ్రాస్ప్ ద అకార యాజ్ దామ్యత, దట్ ఈస్ ఈక్వల్ టు కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, మానవాస్ గ్రాస్ప్ ద యాజ్ దత్త. మానవులు, సెకండ్ క్వశ్చన్ వస్తే దీని ప్లేస్ లో దత్త ప్లేస్ లో దానం అని రాయాలి, పైన దాంట్లో దమం అని రాయాలి సెకండ్ క్వశ్చన్ వస్తే. ఓకే, థర్డ్ ప్లేస్ లో దయా అని ఇది రాసినా నష్టం ఏం లేదు, రెండింటికి సేమ్ దయామితి అని ఉంది, దయా. ఓకే, సో సెకండ్ మానవాస్ లేదా హ్యూమన్ బీయింగ్స్ గ్రాస్ప్ ద యాజ్ దత్త. దత్త అంటే దానం ఇవ్వడం అనమాట. సో చారిటీ టు ద నీడీ, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు దానం ఇవ్వడం అనమాట. సో చారిటీ టు ద నీడీ అని చెప్పేసి దత్తాకి మీనింగ్ వస్తుంది అనమాట. అండ్ ఫైనల్ గా డెమాన్స్ ఆర్ దానవాస్ గ్రాస్ప్ ద యాజ్ దయాద్వం. దయా కనబడుతుంది. సో మెర్సిఫుల్ టు వన్ అండ్ ఆల్ అనమాట. సో టు బి మెర్సిఫుల్ టు వన్ అండ్ ఆల్, అందరి పట్ల జాలి దయాగుణాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి దీనికి దయాకి మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా వాళ్ళ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ప్రకారం, వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు ఒక్కొక్క దాన్ని సేమ్ అక్షరమైనటువంటి దాన్ని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకున్నారని చెప్పేసి మనకు లెసన్ లో ఉంటుంది. ఓకేనా? సో రెండు క్వశ్చన్లకి ఆన్సర్ ఒక్కటే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.